నమస్తే వెల్కమ్ టు తెలుగు రుచి టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు నాన్ వెజ్ స్పెషల్స్ చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు వాళ్ళని పరిచయం చేసుకుందాం హాయ్ అండి మీ పేరు నా పేరు పావని అండి పావని ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ మల్కాజ్గిరి నుండి వచ్చామండి హైదరాబాద్ నుంచి మల్కాజ్గిరి ఓకే మీ పేరు హాయ్ అండి భావన గారు హాయ్ నమస్తే నమస్తే నా పేరు సుజాత సుజాత నేను గౌతమ్ నగర్ నుంచి వచ్చాను హైదరాబాద్ గౌతమ్ నగర్ నుంచా ఓకే సో మీ పేరు మీద ఒక పాట ఉంది తెలుసా తెలుసు తెలుసా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అలాంటి వర్డ్స్ కాబట్టి అంతేనా పాడు నాకు రాదు పాటలు సుజాత ఐ లవ్ యూ సుజాత అంతేనా ఓకే సరే మీరేమంటే చేస్తారు నేను చిట్నాడ్ ఎగ్ కర్రీ అండి చెట్టినాడు ఎగ్ కర్రీ అంటే నిజంగా చెట్టినాడు స్పెషలా లేకపోతే అలా పేరు పెట్టేసి చెట్టినాడు ఎగ్ కర్రీయా లేదండి అదొక స్పెషల్ అదొక స్పెషల్ చెట్టినాడు స్పెషల్ ఇక్కడ స్పెషలేనా ఇక్కడే స్పెషల్ మనం స్పెషల్ ఓకే అయితే మరి చెట్టినాడు ఎగ్ కర్రీ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా చెట్టినాడు ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కోడిగుడ్లు 3 తరిగిన టమాటో 1 మసాలా దినుసులు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ 1 కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు ధనియాలు 1 టేబుల్ స్పూన్ సోంపు 2 టీ స్పూన్లు మిరియాలు 1 టీ స్పూన్ బిర్యానీ ఆకు 1 కొత్తిమీర కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు 3 కరివేపాకు 2 రెమ్మలు ముందుగా మనం మసాలా దినుసులు మిక్సీ పట్టుకుందామండి ఇందులో 1 స్టార్ ఫ్లవర్ చెక్క 2 మరాఠీ మొగ్గ లవంగాలు అంటే ఎక్కువ వేస్తున్నారు మసాలా దినుసులన్నీ వేసుకుందామండి 2 ఇలాచి ఎక్కువ వేసేసుకుంటే కొంచెం ఘాట్ అయిపోతుందండి కొంచెం సోంపు అందరూ తిన్నాక తింటారు బట్ మనం కర్రీలోనే మిక్స్ చేసేద్దాం ఓకే 1 ఆకు వేసుకుందామండి బిర్యానీ ఆకు 1 ఇందులో వేసుకుందాం 1 తాలింపులో వేసేసుకుందాం కొన్ని మిరియాలు వేసుకుందామండి కొన్ని ధనియాలు ఇవి మనం మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు మిక్సీ పట్టేయాలి ఇది అయిపోయిందండి ఓకే దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం గుడ్లు వేయించుకోవాలా కొంచెం పసుపు వేసి గుడ్లను వేయించుకుందామండి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేవరకు వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ ఓకే ప్యాన్ వేడైపోయిందండి ఆయిల్ వేసేద్దాం సో గుడ్లు కొంచెం గోల్డ్ షేడ్కి వచ్చేదాకా వేయాలి కదా గోల్డ్ షేడ్ ప్యాన్లో వేయించుకుందామా అంటే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా అవునండి అలా కూడా చేసేసుకోవచ్చు చేయొచ్చా ఓకే ఇది నేను ఆన్ చేస్తాను మీరు ఇది కర్రీ చేస్తారు కదా ఇంకొంచెం ఆయిల్ వేసేయాలి ఇక ఆయిల్ వేసుకోండి నేను ఈ లోపు వేయిస్తాను కొంచెం ఆయిల్లో పసుపు వేసుకుందామండి వేసుకోండి పసుపు వేసి ఎగ్స్ అడిగారని చూసారా ముందు ఎక్కడ ఇచ్చేయాల్సి వస్తుందని పసుపు వేసుకోవాలి ముందు మనం ముందుగా ఎగ్స్ ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టిన ఎగ్స్ని పెంకుతోటి అయితే వేయించలేము పని చేశారు మేడం నాకు సరదాగా అండి మీరు సరదాగా అందంగా నవ్వుతూ మాట్లాడుతున్నారని మీతో అలజోకే అనిపించింది కొంచెం ఎగ్స్ని కాట్లు పెట్టుకుందామండి మనం పెడదామండి మీరు కొట్టేసేలాగా ఉన్నారేంటండి బాబు తను పర్లేదు మేడం అనిపించేదంత సాఫ్ట్ కాదు నీకు అలా అనిపించిందా స్టార్టింగ్ కదా అలానే ఉంటుంది ఇందులో మనం ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇందులో 2 మిగిలిపోయిన లవంగాలు ఓకే కొంచెం మసాలా దినుసులు వేసుకుందామండి ఇందులో అలాగే అండి స్టవ్ సో 4 ఘాట్లు చాలండి 4 సరిపోతాయి మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చండి అంటే మరీ ఎక్కువ డిజైన్ చేస్తే అవి పగిలిపోతాయని ఇందులో ఆనియన్స్ వేసుకుందామండి మనం వేసుకోండి కావాలంటే స్పూన్స్ కూడా వాడుకోండి మీరేం చేస్తూ ఉంటారు మెడికల్ రిప్ అండి మెడికల్ రిప్ ఓకే అంటే ఏం చేస్తూ ఉంటారు అంటే
డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి. ఓకే, సో మెడిసిన్స్ గురించి మొత్తం. ఓకే, మీకు తెలియకుండా ఉంటుందా మేడం? చెప్పండి. ఐ థింక్ పేరేదో పేరు విన్నట్టు గుర్తుదా. ఆనియన్స్ చాలా వేగిపోయండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఖాళీ టైంలో ఏం చేస్తుందని అడగండి మేడం. అడిగేశారు ఆవిడ. నీకెందుకు అది? సరే నాకు చెప్పండి, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నాకు ఖాళీ మాట అంటారా నీకు ఎందుకు అని? అలా అనలేంలేండి. ఖాళీ టైంలో వంటలు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం. ఎలా లేదు, వంటలు ప్రాక్టీస్ చేయదు. ఇక మా ఇంట్లో వాళ్ళకి వచ్చి బుర్రలు తింటుంది. అవునా? మంచి హ్యాబిట్ అయితే పక్కలు పొద్దునేయడం హెల్దీ. ఇంకో మా ఫ్రెండ్ తన గురించి చెప్పడం కోసం నన్ను వాడుకుంటుంది. ఇందులో కొంచెం పసుపు వేసి ఉంది, తనకి నాకు కలిపి మా బుర్రలు తింటుంది. నీ గురించి చెప్పలేక నా గురించి చెప్తుంది. బాగుందండి, వేడివేడిగా తిట్టుకుంటున్నారు ఇద్దరుని. వేసుకోండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ మెల్లగా వేస్తున్నారు ఆవిడ, అందువల్ల వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ ఇందులో టమాటా ముక్కలు వేసేయండి. ఇందులో కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకోవడమే కానీ మళ్ళీ తీసి తినడమే ఎందుకు? నేను తినేస్తాను అలాగే. అవునా? అయితే మీకోసం ఇంకో 2 రెబ్బలు ఎక్కువ తెచ్చేదాన్ని నేను. నా కోసం ఇంకో 2 రబ్బలు ఎక్కువ వేస్తారట. వేస్తారా? కొత్తిమీర వేసుకుందామండి. అవి గోల్డెన్ కలర్కి వచ్చేసేయండి. వేసేయచ్చా? ఇందులో వేసేయాలి. కొంచెం కారం వేసుకుందామండి. కారం. మీకు కారం ఎక్కువ కావాలా తక్కువ కావాలా? నాకు మీడియంగానే ఉండాలండి, మరి ఎక్కువ కారం తినలేను. వేసానులేండి. ఓకే, నాకోసమే కదా ఈ వంట? అవును, స్పెషల్గా మీకోసం. స్పెషల్గా నా కోసం ఏదైనా తేడా రావాలి. ఇంటికి వెళ్తానా లేదా ఈరోజు? అంతే మరి, కుమ్మేయడమే. ఇంకా రెడీగా ఉండండి. ఏమండి, ఏం మీ వారికి చెప్పుకున్నారా? సాల్ట్ వేసానండి. పైన పెట్టుకుంటారా మీ వారు మీరు రాలేదంటే? అవునండి పాపం. అవునండి పాపమా, అయ్యో పాపం. ఓకే, సో కారం పొడి అయిపోయింది. మసాలా దినుసులు ఇంతకుముందు పట్టాం కదండి. చెట్టినాడు మసాలా పొడి. సో మీరు చెట్టినాడు మసాలా పొడి. అసలు పేరే దీంతోటే కాబట్టి కొట్టేటట్టు మాట్లాడుతున్నావు. ఓకే ఓకే, అదేదో ఆవిడ బాధను వ్యక్తపరిచారు. దీనికంటే మనం మరి రియాక్ట్ అవ్వాలా ఏంటి? లైఫ్ తీసుకోండి. ఎప్పుడు చూడు తనకి నా మీదే. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ వాళ్ళ మీదే ఉంటారు. నీకు నా మీద ప్రేమ కూడా ఉందా? ఏదో టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటున్నారేంటండి బాబు, మీదేం ఫ్రెండ్షిప్ అండి? అందులోనే ఫ్రెండ్షిప్ ఉంటుందండి. మా షమ్మ గుండె నొప్పి వచ్చేస్తుంది. అమ్మాయి కాసేపు తిట్టుకుంటున్నారు, కాసేపు పొగుడుకుంటున్నారు. ఇందులో కొన్ని వాటర్ వేసుకుందామండి. మనం వేసుకుందామండి తప్పకుండా. ఇది కొంచెం ఉడకాలండి. దీని మీద మనం మూత పెట్టేసుకుందాం. సో హైలో పెట్టాను, అది కొంచెం ఉడకాలి. ఓకే ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దాం అయిందని. చూద్దామండి ఒకసారి. అయిపోయిందండి. కొంచెం దీంట్లో మనం సోంపు వేసుకుందాం పైన. ఓకే, అందరు ఎప్పుడు గార్నిష్కి కొత్తిమీర వేసుకుంటారు, మనం సోంపు వేసుకుందాం. కొత్తిమీర ఏంటండి? కొత్తిమీర అనరా? కొత్తిమీర. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఓకే, దీన్ని సర్వింగ్ చేసేసుకుందాం. సర్వ్ చేసేసుకుందాం. చిట్టినాడు ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చెట్టినాడు ఎగ్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చెట్టినాడు ఎగ్ కర్రీ తయారీ విధానం: మిక్సీ జార్లో మసాలా దినుసులు, సోంపు, బిర్యానీ ఆకు, మిరియాలు, ధనియాలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పసుపు, ఉడికించిన కోడిగుడ్లు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కోడిగుడ్లు, కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న చెట్టినాడు మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సోంపు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చెట్టినాడు ఎగ్ కర్రీ రెడీ.
చెట్టినాడు ఎగ్ కర్రీ మరి టేస్ట్ చేయాలంటే మనం రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్తే రావు గారు. హలో. నమస్తే రావు గారు. హలో. నమస్తే రావు గారు. నమస్తే. నమస్తే. చెప్పండి. అదేంటి ఏదో వేరే వేరే స్టైల్లో చెప్పారు మీరు? 3 సార్లు చెప్పానండి. ముగ్గురికి కలిపా? ఓకే. చెట్టినాడు ఎగ్ కర్రీ అండి. ఓకే. ఓకే, బాగుంది. ఇంకో డిష్ కూడా టేస్ట్ చేసిన తర్వాత మనం మైనస్ ప్లాన్స్ ఏది తక్కువ ఏది ఎక్కువ ఫైనల్గా చెప్తాం. ఓకే, మరి సుజాత గారి డిష్ కూడా వచ్చిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా అన్నం వండుకునేటప్పుడు కొంతమంది ముద్దగా వండుకోవడానికి ఇష్టపడతారు, మరి కొంతమంది అన్నం పొడి పొడిగా ఉంటే బాగా ఇష్టపడతారు. అన్నం పొడి పొడిగా రావాలంటే మాత్రం ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొత్త బియ్యంతో అన్నం వండుకున్నప్పుడు కూడా ఒక్కోసారి అన్నం ముద్దగా గంజి కట్టేస్తూ ఉంటుంది కదా, ఇలాంటప్పుడు కూడా అన్నం పొడి పొడిగా రావడానికి ఈ చిట్కా బాగా పనికొస్తుంది. మరి చిట్కా ఏంటి అంటే కాస్త నిమ్మరసం కనుక అన్నం వండుకునేటప్పుడు అందులో పిండుకున్నట్లయితే అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది, రుచిపరంగా కూడా బాగుంటుంది. సో సుజాత గారు, మరి మీరేం వంట చేస్తారు? నేను కాశ్మీరీ మటన్ కుర్మా చేస్తున్నాను. కాశ్మీరీ మటన్ కుర్మా. ఇక్కడ చెట్టినాడు, మీరు కాశ్మీరియా? సో అనుకొని వచ్చారనమాట ఇద్దరు. అనుకొని వచ్చాం. ఓకే, ఫైన్ అయితే. సో కాశ్మీరీ మటన్ కుర్మా. కాశ్మీరీ మటన్ కుర్మా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏటో చూద్దామా? కాశ్మీరీ మటన్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, కాశ్మీరీ కారం తగినంత, జీడిపప్పు గసగసాల పేస్ట్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, తరిగిన టమాటో 1, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, చీజ్ కొద్దిగా, షేజ్వాన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. స్టార్ట్ చేసేద్దామా? ఓకే భావన గారు. ఓకే, ముందుగా పాన్ వేడి చేసుకోవాలి. ఘీ వేసుకుందాం. ఆయిల్ కొంచెం. ఇప్పుడు ఆయిల్ వేడయింది కదా, దీంట్లో ధనియా ఆకు, తేజపత్రి, సో మసాలా దినుసులు, పువ్వు, ఇలాచి, చెక్క అన్నీ కూడా మనం వేసేసుకున్నాం. ఓకే, మసాలా దినుసులు అన్నీ ఇప్పుడు కలుపుకుందాం. ఈ మసాలా దినుసుల తాలూకా వాసన అంతా మనకి ఈ ఘీలో ఆయిల్లో కలవాలి. ఓకే, కొంచెం వేడైతే చాలు. పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఆనియన్స్ తగ్గట్టు కొంచెం వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. సో మీరు హౌస్ వైఫేనా? అవును భావన గారు. ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? వాచింగ్ టీవీ, సీరియల్స్, పక్కింట్లోకి వెళ్ళి ముచ్చట్లు పెట్టడం. లేదండి, తను అలానే చెప్తుంది. ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ? ఎక్కువ. సో కిట్టి పార్టీలు అలాంటివన్నీ ఉంటాయా? చాలా ఉంటాయి. చాలా ఓకే, మరి ఇంట్లో పిల్లలు, వంట వార్పులు అవన్నీ అయ్యాకనే నెక్స్ట్ మీటింగ్లు. ఫస్ట్ అవన్నీ సీరియల్స్ కూడా చూస్తారా? జనరల్ సీరియల్స్ చూసే వాళ్ళకి ఇంకా వాటికే చూస్తామండి. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా సీరియల్సే. అన్ని అభిషేకం, అత్తారింటికి దారేది, మొత్తం ఆఫ్టర్నూన్ సీరియల్స్ అన్ని చూస్తాం. సో మధ్యాహ్నం అంతా ఇలా కవర్ చేస్తారు. ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి టీవీ ఆఫ్. దేనికి దానికి న్యాయం చేసేస్తున్నారండి. సీరియల్స్ కి న్యాయం చేసేస్తున్నారు, పిల్లలకి న్యాయం చేసేస్తున్నారు, ఫ్రెండ్స్ కి న్యాయం చేస్తున్నారు, వంటలకి న్యాయం చేసేస్తున్నారు. భావన గారు, ఇది ఫ్రై అయ్యింది. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. మటన్ కదా, నాన్ వెజ్కి మనం 2 స్పూన్స్ అన్నా వేసుకుంటే బాగుంటుంది, కొంచెం ఎక్కువనే. ఓకే, కాస్త ఎక్కువ మోతాదులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంటున్నారు. ఓకే, వేసేసుకున్నాం. వాట్ నెక్స్ట్? ఇప్పుడు పసుపు వేసుకుందాం. భావన గారు, ఇది షేజ్వాన్ రెడ్ చిల్లీ సాస్. ఇది వేసుకుందాము. ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ఇప్పుడు డ్రై అది ఎండుమిర్చి ఉంటుంది కదా, దాన్ని గ్రైండ్ చేసుకొని చేస్తారు. అది మనకి సూపర్ మార్కెట్లో రెడీమేడ్గా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చండి. ఆ రెడ్ చిల్లీ ఉంటుంది కదా, ఎండుమిర్చిని నానబెట్టుకొని
చేసుకుంటారు. ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా. టమాటా అండి. సో మటన్ ఉడికించుకున్నారు కదా, ఆ మటన్లో పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నాను. పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నాను. మనకి ఇక్కడ టైం సేవ్ అవ్వాలి కదా అని ఉడికించుకున్నాను. ఇంకొకటి ఆ వాటర్ అవసరం లేదా? వాటర్ అంతా తీసేసి లేదు, నేను కొంచెం క్వాంటిటీలో వాటర్ వేసుకొని సిమ్లో ఉడికించుకున్నాను. ఒక 4 విజిల్స్ వరకు తీసుకున్నాను. మనకి అది సరిపోతుంది. మీరు ఈ థ్రెడ్ జ్యువెలరీ చేస్తుంటారా లేకపోతే కొనుక్కున్నారా? లేదు, ఇవి నేనే చేసుకున్నాను. సెల్ఫ్గా చేసుకున్నారు థ్రెడ్ జ్యువెలరీ. ఈ మధ్య కాలంలో అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. థ్రెడ్ జ్యువెలరీస్ ఇంట్లో చేసేసుకోవడాలు వేసేసుకుంటున్నారు. అవును. జ్యువెలరీ మీకు మీరే చేసేసుకుంటారా లేకపోతే ఇంకెవరికైనా కూడా పంచుతారా మీ ఫ్రెండ్స్ కానీ? ఎప్పుడు ఏమి ఇవ్వలేదండి. లేదండి, మమ్మల్ని అడుగుతూ ఉంటుంది ఇంకా. లేదండి, నేను చేసుకున్నాను. మా పిల్లలకి ఫస్ట్ మన ఫ్యామిలీ ప్రిఫరెన్స్, ఆ తర్వాతే మిగతా అంతా. లేదండి, ఇది నేను చేసుకున్నాను. ఇది మొన్న ఒక 3 months బ్యాక్ పరిచయం అయింది. తను పరిచయం అయింది కానీ చాలా క్లోజ్ అయిపోయారు. పరిచయం కానీ బాగా క్లోజ్ అయ్యారు. అలాగే చేసేస్తాను చెప్పాను. ఇస్తాలే చేసి, ఏడవకు. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇది నేను చేసే వంట ఇదే స్పెషల్ అన్నమాట. బాగా తెలిసిపోయింది మధ్య చాలా మంది ఎక్కువ వాడుతున్నారు, కలర్ఫుల్ గా ఉంటుందని. అవును. ఇప్పుడు మటన్ వేసుకుందాము. మటన్ని ముందుగానే నేను బాగా ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పు కొంచెం పసుపు వేసి సిమ్లో ఉడికించుకున్నాను 4 విజిల్స్. ఒక్క నిమిషం, ఫ్రై చేసి ఉడికించుకున్నావా? ఫ్రై చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి ఉడికించుకున్నాను. ఫస్ట్ పచ్చి రాగా ఉండే మటన్ ని ఆయిల్లో ఫ్రై చేసి పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నాను. మనకి మొత్తం వాసన అంతా పోవాలి కదా అని. ఇప్పుడు భావన గారు, ఇది జీడిపప్పు గసగసాల పేస్ట్ వేసుకుందాం. జీడిపప్పు గసగసాల పేస్ట్. వాటర్ వేయాలా? కొంచెం ఇది ఫ్రై చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవసరం. దీంట్లో సాల్ట్ వేసుకుందాం. ఇది గరం మసాలా పౌడర్, ఇది ధనియా జీరా పౌడర్, కొంచెం కరివేపాకు వేసుకుందాం. చిగుర్లు అన్నమాట, మనకి మంచి వాసన వస్తుంది. సో లేతగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. దీంట్లో వాటర్ వేసుకున్నాం కదండి, కొంచెం పుదీనా వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గిద్దాం. మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? చూద్దాం. ఇది అయిపోయింది భావన గారు. దీంట్లో మనం తురిమిన చీజ్ వేసుకుందాము. తురిమిన చీజ్ ఇది. కాశ్మీరీ మటన్ కుర్మా రెడీ. మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. కాశ్మీరీ మటన్ కుర్మా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కాశ్మీరీ మటన్ కుర్మా తయారీ విధానం. ఒక పాన్ లో నెయ్యి, నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, షేజ్వాన్ చిల్లీ సాస్, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కాశ్మీరీ కారం, ఉడికించిన మటన్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత జీడిపప్పు గసగసాల పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి, కరివేపాకు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాశ్మీరీ మటన్ కుర్మా రెడీ. కాశ్మీరీ మటన్ కుర్మా. సరావు గారు, సుజాత గారు కాశ్మీరీ మటన్ కుర్మా చేసుకొచ్చారు. రెండు చేదు ఉన్నాయి. చెట్టినాడు మసాలా ఎక్కువ వల్ల చేదు వచ్చిందనమాట. ఫ్లేవర్స్ బాగున్నాయి, స్మెల్ బాగుంది అనమాట. ఆ చెట్టినాడు స్టైల్ కరెక్ట్గా వచ్చింది, కానీ మసాలా కొంచెం
ఎక్కువైన వల్ల మీకు చేదు వచ్చింది అనమాట. అది ఒకటి. సేమ్ థింగ్ దీంట్లో మీరు ఏంటంటే వేస్తారు ఇంగ్రీడియంట్స్? దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసాను సార్. ఇంకా జీడిపప్పు, కొంచెం గసగసాలు పేస్ట్ వేసాను. కొంచెం ఉప్పు షార్ప్గా ఉన్నది, చేదు ఉన్నది. ఓకే. సో ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కానీ సమ్వేర్ సంథింగ్ ఇస్ మిస్సింగ్ అన్నమాట. సో దీంట్లో రెండు చూస్తుంటే కొంచెం ఎక్కువ బెటర్ అంటే చెట్టినాడు ఎగ్ కర్రీ ఆ ఫ్లేవర్ బాగుంది, రియల్ అంటే ఆ చెట్టినాడు థింగ్ ఉన్నదన్నమాట. సో కొంచెం చేదు ఉన్నది, మేబీ మీరు కొంచెం నిమ్మకాయ పిండితే కొంచెం తగ్గిపోతుంది చేదు. ప్లస్ నెక్స్ట్ టైం ఎప్పుడు చేసేప్పుడు కొంచెం గరం మసాలా మటుకు చూసి వేసుకుంటే డిష్ కమ్ అవుట్ వెరీ నైస్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ ఓచర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఒక్కోసారి వంట చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు ఇలా రకరకాల సందర్భాల్లో కాలిన గాయాలు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు సమయానికి బర్ణాలు అందుబాటులో లేదనుకోండి, కాస్త టూత్పేస్ట్ తీసుకుని ఆ కాలిన ప్రాంతంలో కనుక రాసుకున్నట్లయితే బొబ్బెక్కదు, గాయం కూడా త్వరగా తగ్గిపోతుంది. ఇప్పుడు కారం కారంగా రావు గారు, కారం కారంగా కీమా మటర్ రోస్ట్ అంటే గ్రీన్ పీస్. ఓకే, కీమా మటర్ రోస్ట్. కీమా మటర్ రోస్ట్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కీమా మటర్ రోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, టమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, స్టార్ట్ చేశారు. ఫస్ట్ నూనె, కొంచెం గీ రోస్ట్ వల్ల కొంచెం జీలకర్ర, ఆవాలు, దాని తర్వాత ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. కీమా కూడా కంప్లీట్ గా చేయకుండా పీసెస్ లాగా ఉంచారండి ఇది? లేదండి, అలా కీమానే నార్మల్. కీమానేనా? ఓకే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కీమా వేస్తారా? ఇప్పుడు కీమా, ఇంకో కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, అంతా జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. పొడులన్నీ వేస్తారు కాబట్టి దగ్గరికి అయిపోయినట్టయితే. సో వాటర్ ఏమైనా యాడ్ చేస్తారు? లేదు, టమాటో పేస్ట్ ఉన్నది. ఓకే. ఏ కాంబినేషన్లో తింటే బాగుంటుంది? రోటీ, చపాతీ ఓకే, బాగుంటుంది అనమాట. సో రైస్ కంటే రోటీ చపాతీస్లో అయితే బాగుంటుంది. కొంచెం టమాటో పేస్ట్, కొంచెం పులుపుకి అన్నమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకుందాం. ఫైనల్గా మటర్, గ్రీన్ పీస్. సో ఇవి ఉడికించినవా? ఈ ఫ్రోజన్ వస్తాయండి, ఇది 2 minutesలో ఉడికిపోతాయి. సో కొంచెంసేపు మగ్గనిద్దాం. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా.
మలబద్ధకం చాలా రోగాలకు మూల కారణం అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అది మాత్రం 100% నిజమే. ఎందుకంటే మలబద్ధకంతో బాధపడే వారికి ఒకదాని వెంట రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా పైల్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఈ మొలల సమస్య వచ్చినప్పుడు, దీంతో బాధపడుతున్నప్పుడు చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. రిలీఫ్ కోసం చిన్న చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. పైల్స్ సమస్యతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే వీలైనంత వరకు నీరు ఎక్కువగా తాగుతూ, పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ కంట్రోల్ చేసుకోవాలి. అలాగే కిస్మిస్ పళ్ళను కనుక ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే పైల్స్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. చిట్కా చూసారు కదా రావు గారు. రోస్ట్ సో కీమా మటర్ రోస్ట్ రెడీ. థ్యాంక్ యూ. కీమా మటర్ రోస్ట్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కీమా మటర్ రోస్ట్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె, నెయ్యి వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కీమా, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీమా మటర్ రోస్ట్ రెడీ. కీమా మటర్ రోస్ట్. రావు గారు చేశారు, రోటీ కూడా చేసి ఉండొచ్చు కదా. అలాగే తినేయండి, ఎందుకు రోటీ. ఓకే. మనం చక్కని నేను అనుకుంటున్నాను చిన్న అవన్నీ కొంచెం మనం ర్యాప్లో చేసి కూడా అన్నీ ట్రావెలింగ్ చేసుకోవచ్చు. చాలా మంది ర్యాప్ కావాలంటే చపాతీ చేసేసి అందులో కర్రీ వేసిలో ర్యాప్ అంటే చుట్టుకుంటాం కదా. సో అలాగా ఊర్లోది వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం. సో అలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో నాకు డైరెక్ట్గా తింటుంటేనే చాలా బాగా అనిపించింది. సో అలా కూడా ట్రై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఒక్కోసారి పొరపాటుగా నూనె అంటే వంట నూనె కానీ లేకపోతే తలకు పెట్టుకునే నూనె కానీ ఏదైనా సరే కింద ఒలికిపోతూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు ఎంతగా తుడిచినా కూడా ఆ జిడ్డు అనేది అలాగే ఉండిపోతూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాల్లో కాస్త గోధుమ పిండి తీసుకుని ఆ ప్రాంతంలో చల్లేసి ఆ తర్వాత ఒక మంచి క్లాత్తో తుడిచేసుకున్నట్లయితే జిడ్డు మురికి శుభ్రంగా పోతుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. రావు గారు షెఫ్ స్పెషల్ బెంగాలీ ఫిష్ కర్రీ. బెంగాలీ ఫిష్ కర్రీ. ఓ, సో ఇది స్పైసీ మనకు కావాలంటే వేసుకోవచ్చు. బెంగాలీ ఫిష్ కర్రీ బేసిక్లీ ఏంటంటే మస్టర్డ్లో చేస్తారు. ఓకే. అది వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఓకే. మీకు కుకింగ్ ప్రాసెస్లో మీకు చెప్తారు. ఓకే. ఈ ఫిష్ కర్రీ ఇలా ఉంటుంది, ఈ ఫిష్ కర్రీ ఇలా ఉంటుంది. 3-4 టైప్స్లో చేస్తారనమాట. ఓకే. సో అప్పుడు మన కుకింగ్ ప్రాసెస్లో మనం ఎలాగ ఏంటనేది ప్రాసెస్లోని మనం చెప్పుకుంటూ వెళ్తాం. కరెక్ట్. సో బెంగాలీ ఫిష్ కర్రీ. ఎస్, బెంగాలీ ఫిష్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. బెంగాలీ ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, ఆవ పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, పంచదార చిటికెడు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆవ నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రావు గారు స్టార్ట్ చేసేద్దాం. సో ఇది కూడా కొంచెం స్లోలో పెట్టుకుందాం. ఇది కూడా బెంగాలీస్ ఏంటంటే దే యూజ్ మస్టర్డ్ ఆయిల్. డిఫరెంట్ ఫిష్ కర్రీస్ చేస్తారు. మనం ప్రాసెస్లో మీకు చెప్తూనే ఉంటాను. అలాగే వాళ్ళు ఏంటంటే మ్యారినేషన్ చేసి ఫిష్ని ఉప్పు, పసుపు, కొంచెం జింజగాయలు వేసి లైట్గా ఫ్రై చేస్తారు. మనలాగా పచ్చి ఫిష్ గ్రేవీ లేదు. అంటే మనం కూడా ఇక్కడ చాలా మంది ఉప్పుని కొంచెం కానీ ఫ్రై చేయం కదా మనం. వాళ్ళు ఫ్రై చేస్తారనమాట. ఫ్రై చేసి ఆ ఫిష్ని ఫుల్గా ఫ్రై చేయరు, 50% ఫ్రై చేసి అది వేస్తారు. ఇంకోటి టెక్నిక్ అంటే బెంగాలీ ఏ ఫుడ్ అయినా సరే సాల్ట్ వేస్తే కొంచెం పించ్ ఆఫ్ షుగర్ వేస్తారు ఆ కమ్మదనానికి. సో ఫస్ట్ మస్టర్డ్ ఆయిల్,
ప్రతి కర్రీస్లోకి వాడడం మంచిది కదా, కానీ చాలామంది వాడరు. అంటే హెవీగా ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఏరుశనకాయ నూనె, మళ్ళీ రీఫైండ్ ఆయిల్ ఇవన్నీ మనకి అలవాటు అయిపోయి. సో ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది ఆయిల్, ప్లస్ మీకు చిరుచేదు ఉంటుంది ఆయిల్లో. అవును, ఆబ్వియస్లీ. సో తాలింపు గింజలు, ఉల్లిపాయలు, సాల్ట్ వేసుకుందాం. సైడ్ బై సైడ్లో మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇప్పుడు ఈ ఫిష్ని దీనిలో మేనేజ్ చేసుకుందాం. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది మన ఆవపిండి అన్నమాట. ఆవాల్ని నూరి చూస్ చేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మీకు చేదు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ఆయిల్ అది వేసాము, ఇప్పుడు మళ్ళీ ఇది వేస్తున్నప్పుడు కొంచెం చేదు రాదా? ఉండండి, ఆయిల్లో మీకు అంత తెలీదు, పేస్ట్లో మీకు తెలుస్తుంది అంట. కొంచెం నీళ్ళు పడి బెంగాలీ కుకింగ్లో మోస్ట్లీ ఫిష్ కర్రీ వచ్చి 3 టైప్స్. ఒకటి పుల్స్ లాగా చేసుకుంటారు, ఒకటి మస్టర్డ్ అండ్ యోగర్ట్ తోటి చేసుకుంటారు, ఒకటి వచ్చి మస్టర్డ్ పేస్ట్ తోటి ఉప్పు కారం కొంచెం వేసుకొని దీనిలోని గ్రీన్ చిల్లీస్ కలిపి పేస్ట్ చేసుకొని దగ్గర ఇగురులాగా చేసుకుంటారు. మనం 3-4 వెరైటీస్లో చేసుకుంటారు. అలాగే ఫిష్ హెడ్ ఉన్నది కదా, దాంతో పప్పులు వేసుకొని చేసుకుంటారు. అది కూడా పెసరపప్పుతోటి చేస్తారనమాట. ఇది నేను చిల్లీ పౌడర్ కొంచెం కలర్కి వేస్తున్నాను, కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం పించ్ ఆఫ్ షుగర్ ఇప్పుడు లైట్గా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఏదో లాస్ట్ ఫినిషింగ్ వేసినట్టు వేసారు. అంటే చూడ్డానికి కూడా బాగుంటుంది కదా. కొంచెం నీళ్ళు పోయింది. ఫైనల్గా ఈ పెరుగు, మంచి గ్రేవీ తయారైంది. ఇది స్లోలో పెట్టుకుందాం. బేసిక్లీ బెంగాలీస్ వచ్చి ముళ్ళు చేప ప్రిఫర్ చేస్తారు, తింటున్నప్పుడు బాగుంటుంది క్రిస్పీగా. గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసాయిగా. 50% కుక్ చేయాలన్నమాట. అలాగే వీళ్ళు బెంగాలీస్ ఏంటంటే దీనిలో వెజిటేబుల్స్ కూడా వేసి చేసుకుంటారు. సో ఇది కొంచెం మగ్గాలి. ఓకే, అయితే మరి కాసేపు దగ్గర పడిద్దాము. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా.
ఒక్కోసారి పని ఒత్తిడిలో బాగా బయట తిరిగి రకరకాల పనులు చేసి అలసిపోయామనుకోండి, బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, ఒంట్లో ఓపిక లేనట్టుగా, ఇక శక్తి లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు రిలీఫ్ కోసం చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అయిపోండి. కొబ్బరి నీళ్ళు తీసుకుని అందులో గ్లూకోజ్ కొద్దిగా వేసుకొని ఆ నీటిని కనుక తాగినట్లయితే శరీరానికి వెంటనే శక్తి లభించినట్లు అవుతుంది. కావాల్సిన పనులు ఉత్సాహంగా చేసుకోవచ్చు. చిట్కా చూసారు కదా సురావు గారు. సో బెంగాలీ ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. బెంగాలీ ఫిష్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బెంగాలీ ఫిష్ కర్రీ తయారీ విధానం: ఒక బౌల్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బోన్లెస్ ఫిష్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో ఆవ నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఆవ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పంచదార, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన చేప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెంగాలీ ఫిష్ కర్రీ రెడీ. బెంగాలీ ఫిష్ కర్రీ రైసా చెప్పిస్తారా? అయితే నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు మనం జనరల్ గా చేపల పులుసు అయినా చేపలకు సంబంధించింది ఏదైనా ఇప్పుడు చేసేసుకొని అది ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. పైగా ఇప్పుడు మీరు మస్టర్డ్ ఆయిల్ వేసినప్పుడు ఇంకా బాగుంటుంది. చేదు తెలుస్తుంది, చిరుచేదు కానీ ఆ షుగర్ పింక్ వేసిన స్వీట్నెస్ ఉన్నదా? అవును. ఆ స్వీట్, సాల్ట్, స్వీట్, లైట్ అంటే మస్టర్డ్ కొంచెం, అంటే కొంచెంసేపు అయిన తర్వాత చేదంతా చిరుచేదు కూడా కమ్మదనం ఉంది. ఓకే. అసలు చేదు అన్నది కూడా మేబీ ఎంజాయ్ చేసే వాళ్ళకి అది కూడా దే విల్ ఎంజాయ్. ఎస్. సో బాగుంది, చాలా బాగుంది నిజంగానే. సో రైస్ ఉంటే కుమ్మేస్తారు అన్నమాట. పొద్దున్న వండేసుకుని సాయంకాలానికి విడివేయడం లేదా రాత్రి వండేసేసి పొద్దునకి చక్కగా అన్నంలో కుమ్మేయడం అన్నమాట. చాలా బాగుంది. ఎందుకంటే మనం ఆవకాయకి అవును టేస్ట్ తెలుస్తుంది. సో సేమ్ ఆవపిండే కదా. ఆవపిండి, అది కాక చేపలు మెయిన్. చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఒక్కోసారి దెబ్బ తగిలినప్పుడు వెంటనే ఏం రాయాలో చాలా మందికి అర్థం కాదు. కానీ మంచి పసుపు కొద్దిగా తీసుకొని ఆ ప్రాంతంలో అప్లై చేసుకున్నట్లయితే పసుపులో మంచి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల చాలా త్వరగా గాయం తగ్గిపోతుంది, మచ్చ కూడా ఏర్పడదు. ఇవాల్టి ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ చెట్టినాడు ఎగ్ కర్రీ. సో 100 grams ఆఫ్ ఎగ్ నుంచి మనకి క్లోజ్ టు 120 calories అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎనీథింగ్ క్లోజ్ టు 10 to 13 grams అనేది 100 grams నుంచి మనకి లభిస్తుంది. అండ్ వైటమిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్ ఏ కంటెంట్, అలాగే వైటమిన్ డి, వైటమిన్ B12, కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా గుడ్ అమౌంట్స్లో మనకి ఎగ్ నుంచి లభిస్తాయి. అండ్ పొటాషియం పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే గుడ్ అమౌంట్స్ ఆఫ్ పొటాషియం, సోడియం, అలాగే చాలా స్పెషల్గా ఈ ఫుడ్ ఇంగ్రీడియంట్లో మనకి లభించేది కొలెస్ట్రాల్ అండి. ఇట్స్ వెరీ హై ఆన్ కొలెస్ట్రాల్. ఎనీథింగ్ క్లోజ్ టు 400 mg అనేది మనకి 100 grams ఆఫ్ ఎగ్ నుంచి లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ హై ఆన్ కొలెస్ట్రాల్ కనుక ఇలాంటి రెసిపీస్, హై ఇన్ కొలెస్ట్రాల్ రెసిపీస్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఫార్ కార్డియాక్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్. కాకపోతే ఈ రెసిపీ ఇట్స్ వెరీ గుడ్ ఫార్ చిల్డ్రన్, అడాలసెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రెగ్నెంట్ లేడీస్,
అలాగే నార్మల్ అడల్ట్స్ కూడా ఇట్స్ వెరీ న్యూట్రిషియస్ రెసిపీ టు ట్రై. సో అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కాశ్మీరీ మటన్ కుర్మా. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్ అండి. మటన్ యాడ్ చేస్తున్నాం కనుక 100 grams ఆఫ్ మటన్ నుంచి క్లోజ్ టు 270 calories అనేది మనకి లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎనీథింగ్ బిట్వీన్ 25 to 30 grams అనేది 100 grams నుంచి మనకి లభిస్తాయి. అండ్ వైటమిన్ B12, ఐరన్ ఇవన్నీ కూడా చాలా హై అమౌంట్స్లో మనకి మటన్ నుంచి లభిస్తుంది. అండ్ మిగతా మినరల్స్, కాల్షియం, ఐరన్ ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ కూడా మనకి గుడ్ అమౌంట్స్లో మటన్ నుంచి లభిస్తాయి. సో ఓవరాల్గా ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్, హై ఆన్ ప్రోటీన్ కంటెంట్ అండ్ ఆల్సో వెరీ హై ఆన్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఎందుకంటే జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాం. సో జీడిపప్పు నుంచి కూడా మనకి క్యాలరీస్, ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా వరకు యాడ్ ఆన్ అవుతున్నాయి. సో అందరూ కూడా ఇలాంటి హై క్యాలరీస్ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ కీమా మటర్ రోస్ట్. సో ఈ రెసిపీ వచ్చేసి మనకి మెయిన్గా ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి. ఎందుకంటే వెజిటేబుల్ ప్రోటీన్ ఏదైతే యాడ్ చేస్తున్నామో అది మటర్ అండ్ దాని తర్వాత కీమా కూడా యాడ్ చేసాము. సో కీమా నుంచి కూడా మనకి చాలా వరకు హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఇట్స్ అ కంప్లీట్ ప్రోటీన్ రిచ్ రెసిపీ. సో ఆల్సో టొమాటోస్ యాడ్ చేస్తున్నాం. సో టొమాటోస్ నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ యాడ్ ఆన్ అవుతున్నాయి. కాకపోతే మటన్ యాడ్ చేస్తున్నాం కనుక మటన్ నుంచి క్యాలరీస్, సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ ఆల్సో వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా వరకు యాడ్ ఆన్ అవుతున్నాయి. ఓవరాల్గా ఈ రెసిపీ ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్, హై ఆన్ ప్రోటీన్ కంటెంట్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్ కాంబినేషన్. సో ఇట్స్ అ న్యూట్రిషియస్ రెసిపీ టు ట్రై. కాకపోతే క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ హై ఉండడంతో అందరూ కూడా పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం అవసరం. నెక్స్ట్ రెసిపీ బెంగాలీ ఫిష్ కర్రీ. సో ఈ రెసిపీలో ద మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫిష్ అండ్ మస్టర్డ్ సీడ్స్ కాంబినేషన్ అండ్ ఆల్సో పెరుగండి. సో ఫిష్ గురించి మాట్లాడితే ఫిష్లో న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా చూస్తే క్యాలరీస్ ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్. సో క్లోజ్ టు 20 to 25 grams అనేది మనకి 100 grams నుంచి లభిస్తుంది. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్సో మైక్రోన్యూట్రియంట్స్ ఎస్పెషలీ సెలీనియం, క్రోమియం అండ్ మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇలాంటి ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్స్ మనకి ఫిష్ నుంచి గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ వైటమిన్స్లో ఎస్పెషల్లీ వైటమిన్ డి కంటెంట్ కూడా మనకి గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ ఆల్సో మనం మస్టర్డ్ సీడ్స్ ఒక పేస్ట్ యాడ్ చేస్తున్నాం కనుక మస్టర్డ్ సీడ్స్ ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్ అండ్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ fat content, protein content and good amounts of iron and vitamin C and also good amounts of calcium is also present. So overall ga ee recipe it's very high on calories endukante mustard oil kuda add cheyadam jarigindi. So high on protein content, high on fat and also very high on calories. So overall ga nutrient point of view kuda it's very high ganka it's a very nutritious recipe to try. Andaru kuda ee recipe try cheyochu. కాకపోతే మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాం కనుక ఎవరికైతే కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి లేదంటే కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళు మస్టర్డ్ సీడ్స్ ఒక ఆయిల్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో తక్కువ యాడ్ చేసి ఈ రెసిపీ ట్రై చేసేటట్టుకైతే సరిపోతుంది. రావు గారు మీరు చేసిన 2 డిషెస్ అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన 2 డిషెస్ బాగున్నాయి. సో మన వ్యూవర్స్కి నచ్చి ఉంటాయని అనుకుంటున్నాము. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.